హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో డేటాబ్రిక్స్ ఆర్కిటెక్చర్ ఏంటి, అలానే డేటాబ్రిక్స్లో కాంపోనెంట్స్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో డేటాబ్రిక్స్ ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ట్రైనింగ్కి కానీ లెర్నింగ్ కానీ మనం డేటాబ్రిక్స్ యూజ్ చేయాలంటే అంటే పైస్పార్క్ నేర్చుకోవాలంటే మనం ఫ్రీ అకౌంట్ ఎలా యూజ్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము. సో దాన్ని మీరు చూసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా డేటాబ్రిక్స్ ఆర్కిటెక్చర్ అంటే కాంపోనెంట్స్ అంటే కంప్లీట్ డేటాబ్రిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో డేటాబ్రిక్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు, దాని హిస్టరీ మనం చూసినట్టయితే, సో డేటాబ్రిక్స్ అనే కంపెనీ అపాచే స్పార్క్ ఎవరైతే డెవలప్ చేశారో, ఒరిజినల్ క్రియేటర్స్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళే ఈ డేటాబ్రిక్స్ని క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్గా దీన్ని స్పార్క్ని తీసుకొచ్చారు. సో డేటాబ్రిక్స్ అంటే ఏం లేదు, స్పార్క్ ఇంజనే ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది, ప్లస్ క్లౌడ్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఎవరైతే అపాచే స్పార్క్ డెవలప్ చేశారో వాళ్ళే క్లౌడ్ బేస్డ్ తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేశారు. సో అందుకే ఇక్కడ చూస్తే మీరు అపాచే స్పార్క్ ప్లస్ డేటాబ్రిక్స్ ప్లస్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అన్నీ కలిపితేనే మనకి అజూర్ డేటాబ్రిక్స్ అంటాము. సో ఇదే డేటాబ్రిక్స్ అజూర్తో పాటు ఇంకో క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ మనము ఈ ట్యుటోరియల్ కంప్లీట్గా మనం అజూర్ రిలేటెడ్ అంటే నేను అజూర్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి సో అజూర్ డేటాబ్రిక్సే మనం కవర్ చేస్తాం ఇక్కడ. సో అజూర్ డేటాబ్రిక్స్ అంటే ఏం లేదు, కంప్లీట్గా అపాచే స్పార్క్ ప్లస్ డేటాబ్రిక్స్ ప్లస్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్. సో ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అంటే మనకి అజూర్ కన్సిడర్ చేయొచ్చు. బికాస్ డేటాబ్రిక్స్ మెయిన్ ఉండేది స్పార్క్ ఇంజిన్ ఉంటుంది. సో అది మనం చూద్దాం, ఆర్కిటెక్చర్ ఏంటి, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయని మనం చూసినట్టయితే. సో ఇది కంప్లీట్గా డేటాబ్రిక్స్ ఆర్కిటెక్చర్. డేటాబ్రిక్స్ ఏంటంటే స్పార్క్ బేస్డ్ మోడర్న్ అనాలిటిక్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో నార్మల్గా బిగ్ డేటా, సో బిగ్ డేటా వచ్చేసి మనకి చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చేసి మాన్యువల్గా మనకి కన్ఫిగర్ చేయాలి. క్లౌడ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ దాన్ని కూడా మన కన్ఫిగరేషన్ అంతా యూజర్ డిఫైన్ ఉంటుంది. టైం కన్జ్యూమింగ్, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి క్లౌడ్లో మనము ఈ బిగ్ డేటా ఇంటిగ్రేట్ చేయడం వల్ల. సో దీన్ని వాళ్ళు క్లౌడ్లో స్పార్క్ని క్లౌడ్లో మనకి ఎవరికైతే కంప్లీట్గా అడ్మినిస్ట్రేటర్స్ కాకుండా డెవలపర్స్, ఎండ్ యూజర్స్ కూడా కన్ఫిగర్ చేసుకునే విధంగా వీళ్ళు ఈ డేటాబ్రిక్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మన ఆర్కిటెక్చర్ చూసినట్టయితే, అజూర్ సైడ్ ఆర్కిటెక్చర్ చూసినట్టయితే, అజూర్లో మనకి ప్రతి రీసోర్స్ అంటాం, అంటే ప్రతి సాఫ్ట్వేర్ రీసోర్స్ అంటాము, అలా మల్టిపుల్ రిసోర్స్ని కలిపి రీసోర్స్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో డేటాబ్రిక్స్ మనం అజూర్లో మనం యూజ్ చేస్తే మనకు వచ్చే రీసోర్స్లు ఏముంటాయంటే స్టోరేజ్ వచ్చేసి మనం ఏమి యూజ్ చేస్తాము, అజూర్లో బ్లాక్ స్టోరేజ్ యూజ్ చేస్తాము. కంప్యూటేషన్కి వచ్చేసి అగైన్ మనము ఈ డేటాబ్రిక్స్ విఎంసీ యూజ్ చేస్తాము. ఇంకా నెట్వర్క్ వచ్చేసి వీనెట్ అంటే అజూర్ వీనెట్ యూజ్ చేస్తాము. సో స్టోరేజ్ అంటే బ్లాక్ స్టోరేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి డేటాబ్రిక్స్లో మెయిన్ పాయింట్ వచ్చేసి వర్క్ స్పేస్ అనమాట. వర్క్ స్పేస్ అంటే ఎవరైతే మల్టిపుల్ డెవలపర్స్ కానివ్వండి, మల్టిపుల్ ఎండ్ యూజర్స్ కొలాబరేటివ్గా వర్క్ చేసుకోవచ్చు, మనం దాన్ని వర్క్ స్పేస్ అంటాము. అక్కడ మనం ఏదైనా సేవ్ చేసుకోవచ్చు, అంటే నోట్బుక్ సేవ్ చేసుకోవచ్చు, అలానే ఏదైనా కోడ్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు, జార్ ఫైల్స్ కానివ్వండి, ఎంఎల్ ఏదైనా ఫైల్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. దీన్ని వర్క్ స్పేస్ అంటాము. యూజర్ స్పెసిఫిక్ ఫోల్డర్స్ ఉంటాయి, అలానే కామన్ షేర్ ఫోల్డర్ ఉంటాయి. సో ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంటే మనకి ప్రాజెక్ట్లో మనకి యూజ్ అవుతాయి వర్క్ స్పేస్. వీటితో పాటు మెయిన్గా మనం అజూర్లో ఎప్పుడైతే డేటాబ్రిక్స్ క్రియేట్ చేస్తామో, సో డేటాబ్రిక్స్ కంట్రోల్ ప్లేన్లో మనం క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ అవుతాయి, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవుతాయి, కంప్యూటేషన్ అంటే విఎమ్స్. సో విఎమ్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే మనకి ప్రతిదీ కమ్యూనికేషన్ కావడానికి విఎమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ విఎమ్స్ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. సో ఇంకా బ్లాక్ స్టోరేజ్ వచ్చేసి మెయిన్గా మన స్టోరేజ్కి యూజ్ చేస్తాము, ఏవైతే మనం డిబిఎఫ్ఎస్ అలానే వర్క్ స్పేస్ కంప్లీట్గా ఈ బ్లాక్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. డిబిఎఫ్ఎస్ అంటే ఏమంటామంటే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్ అనమాట. సో మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసి టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, డెల్టా ఏదైనా క్రియేట్ చేయాలన్నా ప్రతిదీ ఒక స్టోరేజ్ స్పేస్ కావాలి. ఆ స్టోరేజ్ స్పేస్ మనం బ్లాక్ స్టోరేజ్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ. ఇంకా ఈ విఎమ్స్ అంటే మన క్లస్టర్స్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో డేటాబ్రిక్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఎప్పుడైతే క్లస్టర్స్ క్రియేట్ చేస్తామో ఆ క్లస్టర్స్ ఈ డేటాబ్రిక్స్లో క్రియేట్ అవుతాయి. అవి అజూర్ కంప్లీట్గా సెక్యూరిటీ రిలేటెడ్ వచ్చేసి మనకి యాక్టివ్ డైరెక్టరీ సెక్యూరిటీ ఉంటుంది. సో మీరు ఏదైతే అకౌంట్ ఉంటుందో అజూర్లో అదే అకౌంట్ మీరు లాగిన్ అవ్వచ్చు డేటాబ్రిక్స్కి. ఇది కంప్లీట్గా డేటాబ్రిక్స్ బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్. ఇంకా ఫ్లో ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే,
సో మెయిన్గా మీరు కీ క్యాపబిలిటీస్ ఏమున్నాయి, మనకి డేటాబ్రిక్స్లో ఫీచర్స్ ఏంటివి అనేది చూస్తే మెయిన్గా డేటాబ్రిక్స్ అనేది సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. అంటే నేను ముందుగా చెప్పినట్టు బిగ్ డేటాకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనం ర్యామ్లు కానివ్వండి, సిపియు కానివ్వండి, మెమొరీ కానివ్వండి, హార్డ్ డిస్క్ కానీ ప్రతిదీ మనకి కాంప్లెక్స్గా ఉంటుంది, కన్ఫిగరేషన్ కానివ్వండి ఏదైతే ఉందో బిగ్ డేటాకి. సో అదే మనం డేటాబ్రిక్స్కి వెళ్తే ఏమవుతుందంటే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, అంటే తెలుసుకోవడానికి అవసరం లేదు. సో యూఐ బేస్డ్ అనమాట. యూఐ అంటే బ్రౌజర్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ క్రియేట్ అవుతుంది. అలానే ఆటో స్కేలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆటో స్కేలింగ్ అంటే ఏంటంటే మనకి లోడ్ బాగా ఉంటే ఆటోమేటిక్గా వర్కర్ నోట్స్ ఇంక్రీజ్ అవుతాయి, లోడ్ తక్కువగా ఉంటే డిక్రీజ్ అవుతాయి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్లస్ మనం అమౌంట్ కూడా తక్కువ పే చేస్తాం, మినిమల్ కాస్ట్ అనమాట దీన్ని. సో అది మెయిన్ అడ్వాంటేజ్ డేటాబ్రిక్స్కి. మెయిన్ ఇక్కడ మనం ఫీచర్స్ అవి లిస్ట్ ఇచ్చాను ఏంటంటే ఆప్టిమైజ్డ్ స్పార్క్ ఇంజిన్. సో డేటాబ్రిక్స్ మనకి మెయిన్ వాళ్ళు చేసిందే స్పార్క్ కోసం, స్పార్క్ క్లౌడ్లో ఇంటిగ్రేట్ చేయడానికి. ఆన్ ప్రిమిసెస్ కాకుండా క్లౌడ్లో కూడా మెయిన్ ఈ స్పార్క్ యూజ్ చేస్తే ఫ్యూచర్లో మనకి డేటా సైన్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా ఇంజనీరింగ్ కానివ్వండి, వీటన్నిటికీ ఈజీగా ఉంటుందని ముఖ్య ఉద్దేశంతో ఈ స్పార్క్ని తీసుకొచ్చారు. అది డేటాబ్రిక్స్. ఆప్టిమైజ్డ్ స్పార్క్ ఇంజిన్ ఉంటుంది మనకి డేటాబ్రిక్స్లో. నేటివ్ ఇంటిగ్రేషన్స్ విత్ క్లౌడ్ అంటే మనకి అజూర్తో ఉంటుంది, అలానే ఏడబ్ల్యూఎస్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో మెషిన్ లెర్నింగ్ రన్ టైం, సో దీనికి సపరేట్గా మెషిన్ లెర్నింగ్ రన్ టైం ఉంటుంది. అలానే ఎంఎల్ ఫ్లోస్ కూడా మనకి డేటాబ్రిక్స్లో అవైలబుల్ ఉంటాయి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్. ఒకప్పుడు ఏంటంటే జావానే, బిగ్ డేటా అంటే జావానే అని ఉండేది, బట్ ఇప్పుడు మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. స్పార్క్ ఇంటిగ్రేషన్ ఏపీఐ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్ ఏంటంటే 4 లాంగ్వేజెస్ ఉన్నాయి: స్కాలా, ఆర్, పైథాన్, సీక్వెల్. సో ఈ 4 లాంగ్వేజెస్ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఇన్ డేటాబ్రిక్స్లో. స్కాలా యూజ్ చేయొచ్చు, మనం పైథాన్ యూజ్ చేస్తాం, సో దాన్ని పైస్పార్క్ అంటాము. అలానే సీక్వెల్ యూజ్ చేసుకోవచ్చు, సో ఆర్ యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని ఈ 4 ఏపీఐస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్పార్క్ ఇంజిన్ కమ్యూనికేట్ చేయడానికి. కొలాబరేటివ్ వర్క్, నోట్బుక్స్ అనమాట. సో మనం ప్రతిదీ ఇక్కడ నోట్బుక్స్లో వర్క్ చేస్తాము. సో ఎవరైనా జూపిటర్ మీద ఎవరైనా వర్క్ చేస్తుంటే స్పార్క్ డెవలపర్స్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో జూపిటర్ కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్స్ ఇక్కడ మనం నోట్బుక్స్ కాల్ చేస్తాం ఇక్కడ. ఇంకా మెయిన్గా డెల్టా లేక్ ఇంటిగ్రేషన్. డెల్టా లేక్ ఏంటంటే ఇది లేటెస్ట్గా డీబీ ఫీచర్స్తో ఉండే స్టోరేజ్ చేయడానికి మనం ఈ డెల్టా లేక్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది డేటాబ్రిక్స్. సో అంటే మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కూడా చేయొచ్చు ఇక్కడ బిగ్ డేటాలో. అది మెయిన్ ఫీచర్ ఇక్కడ. అలానే ఇంటరాక్టివ్ వర్క్ స్పేసెస్. సో మనం ఎప్పుడైనా మన ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామంటే పీపుల్ ఉంటారు, అలానే మల్టిపుల్ టీమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళందరికీ కామన్ వర్క్ స్పేస్ మనం యూజ్ చేసుకోవచ్చు, షేరబుల్ ఉంటుంది. అంటే డేటా ఇంజనీరింగ్ టీము, డేటా సైన్స్ టీము, మిషన్ లెర్నింగ్ టీము. సో ఇలా మల్టిపుల్ టీమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని అందరికీ ఎవరెవరైతే కామన్ ఉంటుందో వాళ్ళకి కామన్ వర్క్ స్పేస్ ఉంటుంది. అలానే ఇండివిజువల్గా మనం యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇంటరాక్టివ్ వర్క్ స్పేస్. ఇంకా ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీ. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ, అజూర్ యాక్టివ్ డైరెక్టరీతో సెక్యూరిటీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో అజూర్లో యాక్టివ్ డైరెక్టరీలో ఉండే యూజర్స్ అందరూ ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రొడక్షన్ రెడీ. సో మనం ఈజీగా డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. గిట్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది, గిట్ ల్యాబ్తో. అలానే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. సపరేట్గా మనకి ఆర్కెస్ట్రేషన్కి వేరే టూల్ వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడే మనం జాబ్స్ చేసుకోవచ్చు డేటాబ్రిక్స్లో, లేదంటే మనం అజూర్ ఏడిఎఫ్ కూడా వెళ్ళచ్చు. సో ఇది మనము మెయిన్గా చూస్తే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. ఇంకా బిజినెస్ ఫ్లో మనం చూసినట్టయితే, సో మనం డేటాబ్రిక్స్ ఎక్కడెక్కడ వాడతాము, ఆ కాంపోనెంట్స్ ఏముంటాయి మనం చూసినట్టయితే ఎవరెవరు వాడతారు దీన్ని: డేటా సైన్స్ టీము, డేటా ఇంజనీరింగ్ టీము, లైన్ ఆఫ్ బిజినెస్ అండ్ మెనీ అదర్ బిజినెసెస్, ఎనీ డేటా ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఏదైనా వాడండి. సో వీళ్ళందరూ దీన్ని డేటాబ్రిక్స్ని వాడుకొని ఏవైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే డేటా వేరియసింగ్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, స్ట్రీమింగ్ అప్లికేషన్స్ కూడా కావచ్చు. స్ట్రీమింగ్ అంటే లైవ్ డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీరు స్ట్రీమింగ్ అప్లికేషన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే రిపోర్టింగ్, డేటా వేరియసింగ్ కానీ, పవర్ బిఐ, వేరే ఏదైనా రిపోర్టింగ్ టూల్ కూడా కనెక్ట్ చేసుకొని మనం డేటా అనలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా ఇక్కడ మనం డేటా ఇంటిగ్రేషన్, స్టోరేజ్ ఎక్కడెక్కడైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇందులో డెల్టా లేక్ నేను స్పెసిఫై చేయలేదు. సో ఇది డెల్టా లేక్ కాకుండా ఇంకా అడిషనల్ ఇవన్నీ ఉన్నాయి మనకి. డెల్టా లేక్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ స్టోరేజ్లో మనం స్టోర్ చేస్తాము, డేటా లేక్లో స్టోర్ చేస్తాము, అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్హౌస్లో స్టోర్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసుకొని, కాఫ్కా, హడూప్ స్టోరేజ్, ఇలా మల్టిపుల్ స్టోరేజ్ టైలో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటికీ సపోర్ట్ ఉంటుంది. సో మెయిన్గా మనం దీంట్లో కాంపోనెంట్ చూసినట్టయితే డేటాబ్రిక్స్లో వర్క్ స్పేస్ మేజర్ వన్, అలానే వర్క్ ఫ్లోస్,
జాబ్స్ అంటాం మనం. డేటాబ్రిక్స్ రన్ టైమ్ అనమాట. సో మనం ఏదైతే క్లస్టర్స్ క్రియేట్ చేస్తామో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో ఈ స్పార్క్ విత్ డిఫరెంట్ వర్షన్స్ ఏదైతే ఉందో స్కాలా కానివ్వండి, స్పార్క్ వర్షన్స్ ఉంటుంది కదా, కంప్లీట్గా డేటాబ్రిక్స్ వాటి వర్షన్స్కి విత్ లైబ్రరీస్ అంటే ఎంఎల్ సపోర్టు అలానే డిఫరెంట్ రన్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తారు. అది మనం లేటర్ చూడొచ్చు. అది డేటాబ్రిక్స్ రన్ టైమ్ అంటాం మనం. క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా డేటాబ్రిక్స్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం ఏదైతే మనం డేటాని రీడ్ చేస్తామో సో DBFS అంటాం, డేటాబేస్ ఫైల్ సిస్టమ్ అంటాము. సో ఇది ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా డేటాబ్రిక్స్ సర్వర్లెస్. సో డేటాబ్రిక్స్ సర్వర్లెస్ అంటే ఏం లేదు, మన క్లస్టర్ క్రియేట్ చేస్తాము, ఆటోమేటిక్గా అది మనం ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. టర్మినేట్ మనం యూజ్ చేయకపోతే టర్మినేట్ ఆప్షన్ ఉంటుంది, అలానే ఆటో స్కేలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ విషయం వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది అజూర్లో మీరు వాడుతున్నట్టయితే యాక్టివ్ డైరెక్టరీ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ అవుతుంది, అంటే డేటాబ్రిక్స్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ. సో ఇది మనకి అజూర్లో విషయానికి వస్తే యాక్టివ్ డైరెక్టరీ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ ప్లస్ దీంట్లో ఇంటర్గ్రేట్ అయ్యి మనం యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఎంతమంది డెవలపర్స్ ఉన్నా, ఎంతమంది వాళ్ళ రోల్ బట్టి మనం యాక్సెస్ ఇచ్చుకోవచ్చు, అడ్మిన్స్ ఎవరు అనేది. సో ఇది మనకు కంప్లీట్గా ఫ్లో ఆర్కిటెక్చర్. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే డేటాబ్రిక్స్లో డేటా లోడ్స్ అంటే ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం డేటాబ్రిక్స్ని. ఒకటి బ్యాచ్ లోడ్స్. బ్యాచ్ లోడ్ అంటే ఏంటంటే డైలీ లోడ్స్ కానీ వీక్లీ, మంత్లీ, అవర్లీ లోడ్స్ ఉంటాయి కదా, వాటికి మనం బ్యాచ్ లోడ్స్కి వాడతాము. ఇంకోటి స్ట్రీమింగ్ డేటా. సో స్ట్రీమింగ్ డేటా వచ్చేసరికి మనకి ఈవెంట్ హబ్స్ ఉంటాయి, అది అజూర్లో ఈవెంట్ హబ్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా మనం సెటప్ చేయాలి. సో అజూర్ ఈవెంట్ హబ్స్లో సో లైవ్ స్ట్రీమింగ్ డేటా మనకి యూజ్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో మనం డేటాబ్రిక్స్ ETLగా వాడుకుంటాము. ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి బ్లాబ్ స్టోరేజ్ వాడచ్చు, డేటా లేక్ వాడచ్చు, ఇది అజూర్ డేటా లేక్ స్టోరేజ్ లేదా బ్లాబ్ స్టోరేజ్ వాడచ్చు. ఇంకా ఫైనల్గా రిపోర్టింగ్కి వెళ్ళే ముందు అంటే యాప్స్ అంటే పవర్ BI కానీ ఏదైనా రిపోర్టింగ్కి వెళ్ళే ముందు మనం ఇక్కడ ఏదైనా డేటా వేరింగ్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ADLSలో స్టోర్ చేసుకొని డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. సో ఇది మల్టిపుల్ వేస్ మనం యూజ్ చేస్తాము. ఇంకా మిషన్ లెర్నింగ్ టీమ్ ఉంటే డైరెక్ట్ డేటా లేక్ కనెక్ట్ అయ్యి వాళ్ళు మిషన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇది డేటా లోడ్ టైప్స్ అనమాట. సో ఎక్కడ మనం అజూర్ యూజ్ చేస్తాం అనేది. ఇంకా స్ట్రీమింగ్కి చూస్తే ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ నుంచి డేటా వస్తుంది అనుకోండి స్ట్రీమింగ్కి. సో అలా మనం ఈ అజూర్ ఈవెంట్ హబ్స్ కనెక్ట్ అవుతాయి ఆ సోర్స్ సిస్టమ్స్కి. ఆ డేటాని ఏదైతే మల్టిపుల్ ఈవెంట్స్ హబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అజూర్ డేటాబ్రిక్స్లో ప్రోగ్రామ్స్ రాసుకొని దాన్ని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. అంటే బ్లాక్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు, డెల్టా లేక్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కాస్మోస్ DBs అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. సో దాని నుంచి మనం మళ్ళీ రిపోర్టింగ్ టూల్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది స్ట్రీమింగ్ డేటాకి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గమనించవచ్చు. ఇది ఒక ఇంకో ఎగ్జాంపుల్ స్ట్రీమింగ్ డేటాని ఎలా యూజ్ చేస్తామో. సో నోట్బుక్స్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఈవెంట్ హబ్స్ కనెక్ట్ అవుతాయి. ఆ ఈవెంట్ హబ్ నుంచి మన ఇంకో నోట్బుక్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ చేసే డేటా మనం స్పార్క్లో స్టోర్ చేసుకొని అక్కడి నుంచి మనం స్పార్క్ అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి మనం ఏదైనా డేటాబేస్ కానీ ఏదైనా ఫైల్ సిస్టమ్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ట్విట్టర్ లైవ్ డేటాని మనం ఒక ఈవెంట్ హబ్ యూజ్ చేసుకొని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మల్టిపుల్ సినారియోస్, అలానే మల్టిపుల్ వేస్ మనం యూజ్ చేసుకోవచ్చు డేటాబ్రిక్స్ని. డేటా ఇంజనీరింగ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇక్కడ చూస్తే. సో ఇది మనం ఇంట్రడక్షన్ చూసాం కదా, డేటాబ్రిక్స్ రిలేటెడ్ ఇంట్రడక్షన్. సో ముఖ్యంగా చాలామందికి స్టార్టింగ్లో ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో డేటాబ్రిక్స్ అంటే ఏంటి అంటే, డేటాబ్రిక్స్ ఏం లేదు, ఇది ఒక స్పార్క్ అప్లికేషన్ అనుకోండి. స్పార్క్ అంటే నార్మల్గా మనకు బిగ్ డేటా వచ్చేసి కంప్లీట్ సెటప్ మనం ఇక్కడ చూసినట్టు లోకల్ ఎన్విరాన్మెంట్ అయితే కన్నా సెటప్ ర్యామ్ కానివ్వండి, మల్టిపుల్ నోడ్స్ సెటప్ కాంప్లెక్స్గా ఉంటుంది. సో దీన్ని వాళ్ళు యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చారు. అంటే ఒక బిగ్ డేటా అడ్మినిస్ట్రేటరే కాకుండా నార్మల్ డెవలపర్స్ అలానే ఎండ్ యూజర్స్ కూడా ఈ కన్ఫిగర్ చేసుకోవడానికి అలానే యూజ్ చేసుకోవడానికి ఉండే విధంగా ఈ డేటాబ్రిక్స్ని వాళ్ళు క్లౌడ్లోకి తీసుకొచ్చారు. సో కంప్లీట్గా డేటాబ్రిక్స్ అంటే ఏం లేదు, స్పార్క్ ఇంజన్. సో స్పార్క్ అంటే మెమరీలో ప్రాసెస్ అవుతుంది. దీన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు. సో డేటా ఇంజనీరింగ్ టీం వాడుకోవచ్చు, మిషన్ లెర్నింగ్ టీం వాడుకోవచ్చు. సో డిఫరెంట్ సినారియోస్ మనం దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం యూజ్ చేసిన లాంగ్వేజెస్ ఏముంటాయంటే 4 లాంగ్వేజెస్ ఉంటాయి. సో చాయిస్ ఆఫ్ లాంగ్వేజెస్, స్కాలా యూజ్ చేయొచ్చు, పైథాన్ యూజ్ చేయొచ్చు. పైథాన్ అంటే మనం PySpark అంటాము.
ఇంకా ఆర్ ఉంటుంది, అలానే సీక్వెల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ 4 లాంగ్వేజెస్ మనం స్పార్క్తో కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఏపీఐస్ ఉంటాయి. సో ఇది మనం ఇంట్రడక్షన్ టు డేటాబ్రిక్స్. సో నెక్స్ట్ మనం ప్రాక్టికల్ సెషన్స్కి వెళ్దాము. సో నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.